ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ ఈ ఏపీ సెట్ లేదా ఎంసెట్ మీద ఉంటుంది. మరి ఎంసెట్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. అందరూ అప్లై చేసుకుంటున్నారు. ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీ తెలంగాణకు 1.5 month అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2 months టైం ఉంది. మరి వీటి కోసము చాలామంది కోచింగ్ తీసుకోవాలని ఉంటారు. కోచింగ్ అది కంపల్సరీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే గైడెన్స్ తప్పనిసరి. మనము యూనివర్సిటీలో లేదంటే మంచి ప్రైవేట్ కాలేజీలో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ అనేది రావాల్సి ఉంటుంది. 10,000 లోపు ర్యాంక్ వచ్చినట్టయితే మంచి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ లోపు రావాలంటే కోచింగ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి చెప్పుకున్నట్టయితే ముందుగా మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ఏపీ సెట్ ఎంసెట్ కోసం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ఉన్నటువంటి పొద్దుటూరులోని హోమస్పేటలో ఈ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రత్యేకతలు ఏంటంటారు కదా, మనకు టాపిక్ వైజ్ డైలీ టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ మరియు ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసి ఒక 10 days ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసి లాస్ట్లో ఒక 10 గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. చివరిలో ఆన్లైన్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఆన్లైన్లో కాబట్టి ఒక అవగాహన అనేది ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్లో చూసినట్టయితే మన ఈ ఎంసెట్ కోచింగ్ సెంటర్ నుంచి 1000 లోపు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అందరికీ ర్యాంక్స్ తెప్పించే బాధ్యతతో మేముందాం. అదేవిధంగా ఎవరైతే చదవాలి అని పట్టుదల ఉండి 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ అదేవిధంగా స్టూడెంట్స్కి ఐడి కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ వేసవిలో అనుకూలంగా ఈ కూల్ ప్రదేశం అన్నమాట, చాలా కూల్గా ఉంటుంది. కాబట్టి చదవడానికి ఎన్ని వసతులు అయితే ఉంటాయో అన్ని వసతులు అయితే కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ వసతులు ఉంటేనే మనము ర్యాంక్ సాధ్యము కూడా అవుతుంది. చదవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. వాటితో పాటు మరి ఆన్లైన్ కోచింగ్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాకుండా దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఈఏపీ సెట్ మరియు ఏపీ సంబంధించినటువంటి ఈఏపీ సెట్ కోర్సులు అనేది సపరేట్గా ఉంటాయి. చాలా తక్కువ ఫీజుతో, కేవలం 500 ఫీజుతో ఉంటుంది. అందరూ కూడా మనకి ఈ మ్యాథ్స్ అయితేనేమి మిగతా సబ్జెక్ట్స్ అయితేనేమి మీకు ఆ సిలబస్ అనేది కంప్లీట్గా మీకు కోర్స్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మరియు లైవ్ క్లాసెస్ కూడా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఉంటుంది. అదేవిధంగా అందులో కూడా ఆన్లైన్ టెస్ట్లు అనేది మీకు చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ చెప్పినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్లో మనకు మొత్తము 80 questions 80 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 300 questions మారథాన్ అనేది ఉంటుంది. 300 questions మారథాన్. ఇందులో నుంచి మనం ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ రాసాం. ఈ 300 questions నుంచి అప్రాక్సిమేట్లీ 60+ స్కోర్ అయితే గ్యారంటీగా స్కోర్ చేసుకోవచ్చు. 60 నుంచి 80 మార్క్స్ కూడా తెచ్చుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి వీటి ద్వారా మనం ఏం డిస్కస్ చేస్తామంటే మ్యాథమెటిక్స్లో కొన్ని షార్ట్ కట్స్ మరియు టెక్నిక్స్ ద్వారా మీకు వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా ఫార్ములా బేస్డ్ కావచ్చు, షార్ట్ కట్ బేస్డ్ కావచ్చు అండ్ కాన్సెప్ట్ బేస్డ్, ఈ 3 మెథడ్స్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా షార్ట్ కట్ ద్వారా కావచ్చు, ఫార్ములా ద్వారా కానీ మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఏది తక్కువ సమయంలో మీకు వీలవుతే పాసిబుల్ అవుతే తక్కువ సమయంలో సాల్వ్ చేసుకోవచ్చు. మరి ఇందులో వచ్చేసి మీకు యూట్యూబ్ ద్వారా మీకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే, సమ్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే మీరు యాప్లో చూసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మన యాప్లో ఉంటుందో అందులో ఈ 300 questions సంబంధించి ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. అందులో 60 questions ప్లస్ అనేది గ్యారంటీగా తెచ్చుకునే ఆస్కారం అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదే మీకు సీట్ డిసైడ్ చేస్తుంది. ఈ మ్యాథమెటిక్స్ 60+ స్కోరే మీకు సీట్ డిసైడ్ చేస్తుంది. తక్కువ ఫీజుతో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన 300 questions ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు చూడొచ్చు, యాప్లో పర్చేజ్ చేసుకోవచ్చు.
మరి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఇందులో చూసినట్టయితే ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనకు మ్యాథమెటిక్స్ 2B అనే చాప్టర్ నుంచి సర్కిల్ అన్నమాట విత్ సెంటర్ 2, 3 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, -1 అని ఇచ్చినాడు. ఇక్కడ ఆప్షన్స్ ABCD ఆప్షన్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చినప్పుడు ఇట్లా ఈ విధంగా సెంటర్ ఇచ్చినప్పుడు సెంటర్ ఇచ్చినాడు అనుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనం ఏం తీసుకుంటాం, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ఇది ఫార్ములా. మరి ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటర్ ఏమంటాం మనం, ఒకటి h ఒకటి k గా తీసుకుంటాం. ఒకటి h ఒకటి k. ఇక్కడ ఫైండ్కి సంబంధించిన ఇచ్చిన అది ఎట్లా కనుక్కోవాలి, ఇందులో h k ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ వేసుకున్నాం. ఉదాహరణకి h - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ వచ్చింది. వచ్చింది. ఇక్కడ మనం ఆప్షన్స్ గమనించినామంటే అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సెంటర్లో 2 పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయంటే ఇక్కడ ఈక్వేషన్లో 2 నెగిటివ్ వస్తాయి అనమాట. ఓకే, కాబట్టి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఆర్ వాల్యూ మనకు తెలియదు, బట్ ఏంటంటే అన్ని ఆప్షన్స్లో మనకి సేమ్ ఉంది, 16 ఉంది. కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అయినట్టు, r స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు 16. కొన్ని క్వశ్చన్లో డిఫరెంట్గా వచ్చు, అప్పుడు మనం ఎలా కనుక్కోవాలని చెప్పుకున్నాం. ఇప్పుడు అయితే ఆన్సర్ మాత్రము మనం ఈజీగా జస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనేది మనకు తెలుసు. అందులో h ప్లేస్లో డైరెక్ట్ పాజిటివ్ వాల్యూ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. మరి r ప్లేస్లో ఎట్లా కనుక్కోవాల్సి ఉంటుందంటే, ఒక సర్కిల్ పాయింట్ P వచ్చేసి తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి x, y అనుకోండి. ఇక్కడ వచ్చేసి C ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ h, k సెంటర్ తీసుకున్నాం. C నుంచి P వరకు దీన్ని మనము రేడియస్ అంటాం. ఆ సిపిని మనం సి నుంచి పి వరకు డిస్టెన్స్ సిపి ఈక్వల్ టు ఆర్ అని తీసుకుంటాం. సిపి ఈక్వల్ టు ఆర్. ఆ విధంగా వీటి మధ్య డిస్టెన్స్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏముంటుంది, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2. ఓకే, ఆ విధంగా తీసుకొని డిస్టెన్స్ ఫైనల్గా వచ్చేసి మనకు ఆర్ వాల్యూ అనేది సంథింగ్ 4 వస్తుంది. ఆర్ స్క్వేర్ ఎంత అంటే 16 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాడు కాబట్టి. ఈ విధంగా మనము ఆర్ వాల్యూ అనేది ఆర్ ఈక్వల్ టు సి నుంచి సిపి అనే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే అనుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినామంటే లొకేట్ ద పొజిషన్. చాలా సింపుల్ టాపిక్. ఇది ద పాయింట్ 2, 4 అండ్ సర్కిల్. ఇక్కడ సర్కిల్ ఇచ్చేసినాడు. ఓకే, ఇక 2, 4 అనేదాన్ని ఒకదాన్ని ఎక్స్ ఒకదాన్ని వై అనుకుంటాం. ఇక్కడ లొకేట్ ద పొజిషన్ అన్నప్పుడే మనం బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏ పొజిషన్ ఉంటుంది, ఒక సర్కిల్ సెంటరు, ఈ సర్కిల్కు అవుట్ సైడ్ ఉన్నట్టయితే S11 అనే ఈక్వేషన్, S11 పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు సర్కిల్ అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా S11 = 0 ఉన్నప్పుడు సర్కిల్ మీద ఉంటుంది, ఆన్ ద సర్కిల్. అండ్ S11 నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనకు వచ్చేసి ఇన్సైడ్ ద సర్కిల్ వస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఇందులో S11 అప్లై చేసుకున్నామంటే ఇందులో x వాల్యూ y వాల్యూ దీంతో సబ్స్టిట్యూట్ వేసుకోవాలి. x వాల్యూ 2 స్క్వేర్, y వాల్యూ వచ్చేసి 4 స్క్వేర్. -4 ఇంటూ x ఎంత అంట 2 -6 y అంటే 4 ప్లస్ 11 = 0. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4 స్క్వేర్ 16 -8 -24 ప్లస్ 11 = 0. పాజిటివ్ వాల్యూస్ కౌంట్ చేసినట్టయితే 20 అండ్ 31 ఈ రెండు కౌంట్ చేస్తే కనుక 32 ఈక్వల్ టు -1 వచ్చింది. ఈ -1 అనేది నెగిటివ్ వాల్యూ. ఈ కండిషన్ థర్డ్ కండిషన్. ఓకే, ఈ థర్డ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ మనం గమనించినట్టయితే ఓకే, ఈ సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఒకవేళ మనము పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ అని ఒకవేళ ఆప్షన్లు ఇచ్చినా కానీ ఈ ఇక్కడ దీన్నే తీసుకోవచ్చు అనమాట. నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ అని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంటే ఫార్ములా బేస్డ్ కానీ షార్ట్కట్ బేస్డ్ కానీ అంటే కాన్సెప్ట్ కూడా నీడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్ కోచింగ్ అంటేనే చాలా తక్కువ సమయంలోనే మనం అన్నిటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
టాపిక్స్ అన్నీ కవర్ కావాలి. ఓకే, మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ మనము ఈజీగా సాల్వ్ చేయాలంటే ఈ 3 క్వశ్చన్స్ మారథాన్ అనేది మీ కోర్సు పర్చేజ్ చేయడం ద్వారా ఈ 300 క్వశ్చన్స్ని మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మరి వీటిలో ఏదైనా డౌట్స్ ఉందంటే కనుక ఈ కోర్సు పర్చేజ్ టైంలో ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.